Subscribe to Color Frames. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ రెండో మ్యాచ్ పింక్ బాల్ తో జరగనుంది. డిసెంబర్ 6 నుంచి డిసెంబర్ 10 వరకు అడిలైడ్ ఓవల్లో ఈ మ్యాచ్ జరగనుంది. అంతకుముందు టీమిండియా ప్రైమ్ మినిస్టర్ 11 మధ్య 2 రోజుల ప్రాక్టీస్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో భారత్ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ప్రైమ్ మినిస్టర్స్ 11 10 వికెట్లు కోల్పోయి 240 పరుగులు చేయగా టీమిండియా 5 వికెట్లు కోల్పోయి 257 పరుగులతో విజయం అందుకుంది. జైస్వాల్ 45, గిల్ 50, నితీష్ రెడ్డి 42, వాషింగ్టన్ సుందర్ 42 పరుగులతో నాటౌట్ గా నిలిచారు. అయితే కేఎల్ రాహుల్ 27 పరుగుల వద్ద రిటైర్డ్ హార్ట్ గా వెనుదిరగగా గిల్ 50 పరుగులు చేసి రిటైర్డ్ హార్ట్ ప్రకటించాడు. ఈ విజయంతో గతంలో ఎదురైన ఓటమికి భారత్ ప్రతీకారం తీర్చుకున్నట్లయింది. నిజానికి పింక్ బాల్ టెస్టులో ఆస్ట్రేలియా మినహా మరే ఇతర జట్టు ఇప్పటి వరకు భారత్ను ఓడించలేదు. ఇప్పటి వరకు టీమిండియా 4 పింక్ బాల్ టెస్టులు ఆడింది. ఇందులో భారత్ 3 మ్యాచ్లు గెలిచి 1 మ్యాచ్లో ఓడిపోయింది. ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన తొలి పింక్ బాల్ మ్యాచ్లో బంగ్లాదేశ్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్లో 106 పరుగులు చేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్లో 347 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్లో బంగ్లాదేశ్ 195 పరుగులకే కుప్పకూలడంతో భారత్ ఇన్నింగ్స్ 46 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇషాంత్ శర్మ భీకర బౌలింగ్తో బంగ్లా జట్టును చుట్టేశాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాతో పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో భారత జట్టు 244 పరుగులకే కుప్పకూలింది. విరాట్ కోహ్లీ అత్యధికంగా 74 పరుగులు చేశాడు. దీంతో కంగారు జట్టు తొలి ఇన్నింగ్స్లో 191 పరుగులు చేయగలిగింది. రవిచంద్రన్ అశ్విన్ 4 వికెట్లు, ఉమేష్ యాదవ్ 3 వికెట్లు తీశారు. రెండో ఇన్నింగ్స్లో భారత జట్టు 36 పరుగులు మాత్రమే చేయగలిగింది. జోష్ హేజిల్వుడ్ 5 వికెట్లు, పాట్ కమిన్స్ 4 వికెట్లు తీశారు. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో 2 వికెట్లు కోల్పోయి 93 పరుగులతో విజయం సాధించింది. ఆ తర్వాత ఇంగ్లాండ్తో మూడో పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన ఇంగ్లాండ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 112 పరుగులు చేసింది. దీంతో భారత జట్టు 145 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్లో 81 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఆ తర్వాత భారత్ 49 పరుగులు చేసి 10 వికెట్ల తేడాతో విజయం సాధించింది. అక్షర్ పటేల్ మొత్తం 11 వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. చివరి పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో భారత జట్టు 238 పరుగుల తేడాతో శ్రీలంకను ఓడించింది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 252 పరుగులు చేసింది. దీనికి సమాధానంగా శ్రీలంక 109 పరుగులు మాత్రమే చేయగలిగింది. రెండో ఇన్నింగ్స్లో భారత్ 303 పరుగులు చేసి 446 పరుగుల ఆధిక్యంతో ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. శ్రీలంక రెండో ఇన్నింగ్స్లో 208 పరుగులకే కుప్పకూలింది. పంత్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఇలా చూస్తే పింక్ బాల్ టెస్ట్ మ్యాచ్లో టీమిండియాదే పైచేయి. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.